గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 758. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 15 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,142 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 4 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,212 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.23% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మెక్డొనాల్డ్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక న్యూస్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మెక్డొనాల్డ్స్ లోని మనం వేరియస్ ఫుడ్ ఐటమ్స్ తింటుంటాం కదా, వీటిలోని చీజ్ యూస్ చేసి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ని వీళ్ళు తయారు చేస్తుంటారో దానిలోని రియల్ చీజ్ ని యూజ్ చేయకుండా వెజిటేబుల్ ఆయిల్ తో తయారు చేసినటువంటి కాస్ట్ ఎఫెక్టివ్ చీజ్ ని వీళ్ళ అహ్మద్ నగర్ మెక్డొనాల్డ్ అవుట్లెట్ లోని యూజ్ చేస్తున్నట్లుగా గుర్తించినటువంటి మహారాష్ట్ర ఎఫ్డిఏ వాళ్ళు ఈ అవుట్లెట్ యొక్క లైసెన్స్ ని రద్దు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మహారాష్ట్ర స్టేట్ వైడ్ ఉన్నటువంటి అన్ని మెక్డొనాల్డ్ స్టోర్స్ లో కూడా ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా, ఈవెన్ నేషనల్ వైడ్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. మెయిన్లీ కాస్ట్ కటింగ్ చేసుకోవడం కని చెప్పి మెక్డొనాల్డ్ కి చెందినటువంటి ఈ స్టోర్ లోని రియల్ చీజ్ కాకుండా ఇలా వెజిటేబుల్ ఆయిల్ తో తయారు చేసినటువంటి తక్కువ క్వాలిటీ చీజ్ ని యూజ్ చేసినట్లుగా వీళ్ళైతే షేర్ చేశారు. సో ఈ న్యూస్ రావడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వెస్ట్ లైఫ్ ఫుడ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ రోజు సెకండ్ హాఫ్ లో వెస్ట్ లైఫ్ ఫుడ్స్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ రియల్ చీజ్ ని యూజ్ చేయలేదని చెప్పి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అయిందో దానికి వీళ్ళు స్పందిస్తూ చీజ్ తో తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని వీళ్ళు హై క్వాలిటీ చీజ్ ని యూజ్ చేస్తున్నామని, అండ్ వీళ్ళు కొలాబరేట్ అయినటువంటి చీప్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాప్ క్వాలిటీ చీజ్ నే వీళ్ళకి సప్లై చేస్తున్నారని, సో కస్టమర్స్ కంగారు పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఫైనల్లీ చూడాలి ఎఫ్డిఏ మరికొన్ని మెక్డొనాల్డ్ స్టోర్స్ లో కూడా ఈ రైడ్స్ ని కండక్ట్ చేసినట్లయితే వీళ్ళు ఒరిజినల్ చీజ్ ని యూజ్ చేస్తున్నారా ఆ స్టోర్ లోని, లేదా ఇలా వెజిటేబుల్ ఆయిల్స్ తో తయారు చేసిన చీజ్ ని యూజ్ చేస్తున్నారా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సరే కస్టమర్స్ కి క్వాలిటీ ఫుడ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఒకవేళ క్వాలిటీ ఫుడ్ ని కనుక అందించలేనట్లయితే అటువంటి స్టోర్స్ పైన గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్స్పెక్షన్స్ అవి జరిపి యాక్షన్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడి 4% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క ప్రమోటర్ అయినటువంటి అన్మోల్ సింగ్ జగ్గి గారు సిఎన్బిసితో ఈ రోజు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈయన ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 1,500 crores రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి గైడెన్స్ ని షేర్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 1,000 crores ప్లస్ రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేశారు. సో ప్రీవియస్ గా ఏదైతే రెవెన్యూ గైడెన్స్ ఇచ్చారో దానిలోని ఇంత షార్ప్ కట్ చేసేసరికి ఒక్కసారి మనకి ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా ఈయన మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మాత్రం వీళ్ళు 2,000 crores రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ 600 crores ఎబిటా 120 crores ప్యాట్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ బిజినెస్ లన్నీ కూడా చాలా బాగానే గ్రో అవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా కామెంట్ చేశారు. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని కట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఒక్కసారి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని జంప్ కనపడి టోటల్ గా ఈ రోజు సెషన్ లో స్టాక్ 10% పైనే పెరిగింది. ఈ రోజు ఈ స్టాక్ ఇంతలా పెరగడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మార్కెట్ క్యాప్ 2 lakh crores ని క్రాస్ చేసింది. యాక్చువల్లీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని ఇంకా అంత పెద్ద బిజినెస్ అయితే జరగట్లేదు. వీళ్ళు వేరియస్ బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇది రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ కాబట్టి వీళ్ళు బిజినెస్ ని స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాకపోతే ఇప్పటికిప్పుడు ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోని స్ట్రాంగ్ గ్రోత్ వచ్చేస్తుందా అంటే ఇట్ టేక్స్ టైమ్. అండ్ రీసెంట్ గా పేటిఎం పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన టైంలో కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు పేటిఎం వాళ్ళ వ్యాలెట్ బిజినెస్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. బట్ ఆ టైంలో బోత్ పేటిఎం అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆ న్యూస్ ని డినై చేశాయి. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ ఇంతలా రియాక్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు ఈ స్టాక్ ఇంత పెరగడానికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏమీ దొరకలేదు. ఒకవేళ దీని బ్యాక్ ఏదైనా రీజన్ కనబడినట్లయితే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ డైరెక్ట్ టు హోమ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిష్ టీవీ రిలేటెడ్ గా వీళ్ళ సీఈఓ అయినటువంటి మనోజ్ దోబల్ గారు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్చువల్లీ ఈ D2H ప్లాట్ఫామ్ సర్వీసెస్ మార్కెట్ లోని చాలా కాంపిటీషన్ పెరిగిపోవడం, అండ్ ఆ కాంపిటీషన్ లోని వీళ్ళు ప్రీవియస్ గా టఫ్ ఫైట్ ఇవ్వకపోవడం వలన కంటిన్యూస్ గా డిష్ టీవీ వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ అయితే కోల్పోతూ వచ్చారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్రమోటర్స్ అండ్ అలాగే అదర్ ఇన్వెస్టర్స్ అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి కూడా ఇందులో ప్రీవియస్ గా 24% స్టేక్ ఉండేది. సో ఆ ఎస్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి 24% స్టేక్ ని జేసీ ఫ్లవర్
అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అక్వైర్ చేసేసారు. అండ్ అంతేకాకుండా ప్రమోటర్స్ మధ్యన ఇష్యూస్ కూడా కొంత క్లియర్ అవడంతో ఇప్పుడు డిష్ టీవీ వాళ్ళు అయితే 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ పాత కస్టమర్స్ ని రిటైన్ చేయడంతో పాటుగా కొత్త కస్టమర్స్ ని అక్వైర్ చేయడం ద్వారా పాజిటివ్ కస్టమర్ ఎడిషన్ లోకి ఎంటర్ అవుతామని చెప్పి ఈయన కామెంట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఆండ్రాయిడ్ సెటప్ బాక్సెస్ ద్వారా ప్రీమియం కస్టమర్స్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నామని అండ్ లోవర్ ఎండ్ కస్టమర్స్ యొక్క మైగ్రేషన్ ని ఆపడానికి అని చెప్పి వీళ్ళు జింగ్ సూపర్ ఎస్టీబీస్ ని కూడా లాంచ్ చేసినట్లుగా దీని ద్వారా 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ 2 years వ్యాలిడిటీతో ఇస్తున్నాం. దీనివల్ల లోవర్ ఎండ్ కస్టమర్స్ కూడా వీళ్ళని వదిలి వెళ్ళిపోరని అండ్ అంతేకాకుండా ఈ జింగ్ సూపర్ కస్టమర్స్ పే ఛానల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లోవర్ ఎండ్ కస్టమర్స్ పైన వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు అండ్ అలాగే ప్రీమియం కస్టమర్స్ ని కూడా అక్వైర్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే అయితే వీళ్ళు మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఈయన కామెంట్ చేశారు. సో చూడాలి, ప్రెసెంట్ ఈ స్టాక్ అయితే నియర్లీ 24 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. సో ఒకవేళ ఈయన కామెంట్ చేసినట్లుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు మంచి గ్రోత్ ని కనుక డెలివర్ చేసినట్లయితే స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ఎక్స్బీ లైఫ్ ప్రొడక్ట్ కి ప్రీవియస్ గా వీళ్ళకి జనవరి మంత్ లోని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ కి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లోని ఈ ప్రొడక్ట్ ని యుఎస్ మార్కెట్ లోని లాంచ్ చేస్తామని అండ్ ఈ ప్రొడక్ట్ ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో ఎవరైతే పేషెంట్స్ స్ట్రగుల్ అవుతుంటారో వాళ్ళ ట్రీట్మెంట్ కని చెప్పి యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. మన ఇండియన్ కంపెనీ ఇన్వెంట్ చేసినటువంటి ప్రొడక్ట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అచీవ్ చేసినటువంటి ఒక న్యూ మైల్ స్టోన్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్చిడ్ ఫార్మా స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా శక్తి పంప్స్ వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి న్యూ ప్రొడక్ట్స్ కి ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటి ఇంపెల్లర్ సీల్ అరేంజ్మెంట్ ఫర్ మల్టీ స్టేజ్ షీట్ మెటల్ క్యాసింగ్ కి ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చిందని అండ్ ఈ పేటెంట్ వీళ్ళకి 20 years కి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఇప్పటి వరకు వీళ్ళకి 12 పేటెంట్స్ వచ్చాయి. సో వీళ్ళ ప్రొడక్ట్స్ కి ఏవైతే ఈ పేటెంట్స్ వస్తున్నాయో అవి కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి టెక్నాలజీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజన్స్ లో ఉన్నటువంటి బ్యాంకర్స్ కోసం EMAC.AI అనేటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్స్ టెక్నాలజీ సూట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ టెక్నాలజీ సూట్ ని యూజ్ చేయడం ద్వారా బ్యాంక్ యొక్క కస్టమర్స్ లైక్ రీటైల్, HNI, SME అండ్ కార్పొరేట్ కస్టమర్స్ అయితే కంప్లీట్ గా ఫోకస్ చేయబోతున్నట్లుగా ఇది మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజన్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నట్లుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త టెక్నాలజీని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా స్టాక్ 7% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళతోని కార్ రెంటల్ సర్వీసెస్ ఆఫర్ చేసే ఈకో మొబిలిటీ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా డ్రీమ్ ఫోక్స్ యొక్క కస్టమర్స్ లోని ఎవరి దగ్గర అయితే డ్రీమ్ ఫోక్స్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకి ఈకో మొబిలిటీ వాళ్ళు ఇండియా అండ్ అబ్రాడ్ లోని టోటల్ గా 150+ ఎయిర్పోర్ట్స్ లోని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. టోటల్ గా మన ఇండియాలోని చాలా ఎయిర్పోర్ట్స్ లో ఈ సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లో మనం చూసినట్లయితే సింగపూర్, హాంకాంగ్, ఇండోనేషియా, దుబాయ్ తో పాటుగా మరికొన్ని రీజన్స్ లో కూడా ఈ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గ్రీన్ ఫోక్స్ వాళ్ళు వాళ్ళ క్లబ్ మెంబర్షిప్ తీసుకునేటువంటి కస్టమర్స్ కి అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే మోర్ కస్టమర్స్ ఈ క్లబ్ మెంబర్షిప్ ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి వీళ్ళు ఈ ఆఫర్ ని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డ్రీమ్ ఫోక్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని క్రికెట్ లో ఎవరైనా 0 అవుట్ అయితే డక్ అవుట్ అని పిలుస్తారు కదా, అలా ఎందుకు పిలుస్తారని అడిగాను. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ రీజన్ డక్ ఎగ్ ఓవెల్ షేప్ లో ఉంటుంది కదా, ఈ ఓవెల్ షేప్ ఆల్మోస్ట్ 0 రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా 0 అవుట్ అయితే డక్ అవుట్ అని పిలుస్తుంటారు. అండ్ దీంతో పాటుగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఒకసారి 0 అవుట్ అయినప్పుడు న్యూస్ పేపర్ లోని రిటైర్డ్ టు ద రాయల్ పెవిలియన్ ఆన్ ఏ డక్స్ ఎగ్ అని చెప్పి రాయడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైనా సరే 0 అవుట్ అయితే ఈ డక్ అవుట్ అని పిలవడం ఫేమస్ అయింది అనమాట. ఇది దీనికి ఆన్సర్. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే మనకున్నటువంటి ప్లానెట్స్ లోని ఒక ప్లానెట్ ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. ఇలా రెడ్ ప్లానెట్ అని ఏ ప్లానెట్ ని పిలుస్తారు అండ్ ఎందుకు పిలుస్తారు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇది ట్రైన్ లో రెగ్యులర్ గా జర్నీ చేసేటువంటి పాసెంజర్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ అప్డేటే. ట్రైన్ లో మనం జర్నీ చేసేటప్పుడు ఫుడ్ ఏదైతే ఆర్డర్ చేసుకుంటామో చాలా మందికి ఆ ఫుడ్ అయితే నచ్చదు కదా, ఏదో క్వాలిటీ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ ఇలా ఫుడ్ నచ్చదు. సో దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి IRCTC వాళ్ళు ప్రీవియస్
ఇయర్స్ గానే జొమాటో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎవరైతే ట్రైన్ లో ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్ ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ యాప్ ద్వారా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి అక్కడ సెలెక్టెడ్ రెస్టారెంట్స్ నుంచి జొమాటో వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారన్నమాట. ఈ సర్వీసెస్ ని యాక్చువల్లీ కొన్ని రైల్వే స్టేషన్స్ లోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇటువంటి మరొక పార్ట్నర్షిప్ ని ఐఆర్సిటిసి అనౌన్స్ చేసింది. ఇప్పుడు వీళ్ళు స్విగ్గీ వాళ్ళతో టైఅప్ అనౌన్స్ చేశారు. ఈ స్విగ్గీతో టైఅప్ లో భాగంగా ఎవరైతే ప్యాసింజర్స్ ఈ ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ యాప్ ని యూజ్ చేసి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి సెలెక్టెడ్ స్టేషన్స్ లోని స్విగ్గీ వాళ్ళు ఫుడ్ డెలివరీ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ లో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ అండ్ అలాగే బెంగళూరు రైల్వే స్టేషన్స్ లో అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యూచర్ లో దీన్ని మరికొన్ని రైల్వే స్టేషన్స్ కి అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ట్రైన్ లో ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్ కి ఆ ఫుడ్ సమస్య ఏదైతే ఉందో అది తీర్చడానికి ఐఆర్సిటిసి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఐఆర్సిటిసి దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఐఆర్సిటిసి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ యాప్ ని యూజ్ చేసి జొమాటోలో అది ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఐఆర్సిటిసి ఈ విధంగా సర్వీసెస్ తీసుకొస్తుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈవీ కంపెనీ అయినటువంటి సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి టోటల్ గా పిఎల్ఏ స్కీమ్ లోని 7 అప్లికేషన్స్ అయితే ఫైల్ చేశారు. ఈ 7 అప్లికేషన్స్ లోని ఇప్పుడు వీళ్ళకి 2 వీలర్ కోసం హబ్ వీల్ డ్రైవ్ మోటార్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దీనికి పిఎల్ఏ సర్టిఫికేట్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇటువంటి పిఎల్ఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఫస్ట్ ఆటో కంపెనీ వీళ్ళే అని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళ ప్రొడక్ట్ కి పిఎల్ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం సోనా బిఎల్డబ్ల్యూ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం. నెక్స్ట్ నమ్కీన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రతాప్ స్నాక్స్ లోని ఐటీసీ వాళ్ళు మెజారిటీ స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. దాంతో మనం ప్రతాప్ స్నాక్స్ స్టాక్ లోనైతే చాలా పాజిటివ్ మూమెంటం కూడా చూసాం. సో దీంతో ఎక్స్చేంజెస్ ప్రతాప్ స్నాక్స్ ని ఈ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే అడిగాయి. అండ్ ప్రతాప్ స్నాక్స్ వాళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ కంపెనీ అయితే ఇటువంటి నెగోషియేషన్స్ లో లేదని అండ్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ స్పెక్యులేటివ్ న్యూస్ అని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఐటీసీ ప్రతాప్ స్నాక్స్ లోని మెజారిటీ స్టేక్ ని ఇప్పుడు అక్వైర్ చేయట్లేదని వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ప్రతాప్ స్నాక్స్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈ ప్రతాప్ స్నాక్స్ లోని ప్రీవియస్ గా హల్దీరామ్స్ వాళ్ళు కూడా మెజారిటీ స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఆ టైంలో న్యూస్ సర్క్యులేట్ అయింది. దాన్ని ఆ టైంలో వీళ్ళు డినై చేశారు. ఇప్పుడు ఐటీసీ రిలేటెడ్ గా వచ్చిన న్యూస్ కూడా ఫాల్స్ న్యూస్ అనే వీళ్ళ క్లారిఫికేషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ వోడాఫోన్ ఐడియా స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతున్న విషయం అయితే అందరికి ఐడియా ఉన్నది కదా. దాంతో వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఫండ్ రైజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ బోర్డ్ ఫిబ్రవరి 27th రోజున మీట్ అయ్యి మల్టిపుల్ వేస్ లో ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు టోటల్ గా ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఏ వేలో ఫండ్ రైజ్ చేస్తారు అన్నది మనం చూడాలి. సో ఈ ఫండ్ రైజ్ చేసినట్లయితే వీళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ కి యూస్ చేసుకోవడంతో పాటుగా క్యాపెక్స్ సైడ్ కూడా వీళ్ళు యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అది కంపెనీకి కొంత రిలీఫ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనం వోడాఫోన్ ఐడియా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సోలార్ ప్రొడక్ట్స్ అండ్ ఈవీ చార్జెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో పాటుగా అదర్ ఈవీ చార్జర్ ఓఈఎంస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర నుంచి కలిపి టోటల్ గా 1500 DC ఫాస్ట్ ఈవీ చార్జర్స్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 102 crores ఉంటుంది. ఈ ఆర్డర్ లో భాగంగా హెచ్పిసిఎల్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఈ హెచ్పిసిఎల్ రీటైల్ అవుట్లెట్స్ లోని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈవీ చార్జర్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సర్వోటెక్ పవర్ సిస్టమ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిఎట్ వాళ్ళని బీసీసీఐ వాళ్ళు అఫీషియల్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నెక్స్ట్ 5 years లోను సిఎట్ వాళ్ళు 240 crores స్పెండ్ చేయడం ద్వారా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంటాయి కదా. ఈ ఐపీఎల్ మ్యాచెస్ లోని సర్టెన్ సెగ్మెంట్స్ లోని స్పాన్సర్ గా వ్యవహరించబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మన ఇండియా వైడ్ ఐపీఎల్ మ్యాచెస్ కి చాలా క్రేజ్ ఉంటుంది కదా. సో ఈ ఐపీఎల్ మ్యాచెస్ లోని స్పాన్సర్ గా వ్యవహరించడం ద్వారా వీళ్ళ ప్రొడక్ట్స్ కి మంచి విజిబిలిటీ దొరుకుతుంది కాబట్టి దాని ద్వారా వీళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్జేవిఎన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గానే ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఈ ఆర్డర్ కి గాను వీళ్ళు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తోని 25 years కి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. నౌ ఈ 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వీళ్ళు కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 281 crores.
నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఐడియా ఫోర్స్ వాళ్ళు రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ కంపెనీ యొక్క CEO అయినటువంటి అంకిత్ మెహతా గారు PTI వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుతూ COVID-19 కి ముందు డ్రోన్స్ రిలేటెడ్ గా వేరియస్ కంట్రీస్ లోని చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉండేవని, దానివల్ల ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవి. బట్ COVID-19 తర్వాత నుంచి ఈ డ్రోన్స్ రిలేటెడ్ గా రూల్స్ ని కొంచెం ఈజీ చేయడంతో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే చాలా మంచి గ్రోత్ కనపడుతున్నదని, అండ్ అంతేకాకుండా US లోని ఇప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ ని కొనడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వీళ్ళకి US లో చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయిందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళు US లో రీసెంట్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా షోకాస్ చేసినట్లుగా అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వీళ్ళు US డ్రోన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో US డ్రోన్ మార్కెట్ లోకి వీళ్ళు ఎంటర్ అయినట్లయితే వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ వీళ్ళ సేల్స్ కూడా బాగా జరిగినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. సో వీళ్ళు US మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐడియా ఫోర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కళ్యాణి స్టీల్స్ వాళ్ళు ఒడిశా గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు ఒడిశాలోని 6,626 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 0.7 MTPA ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ స్పెషాలిటీ స్టీల్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు 5,124 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళు 10,000 TPA కెపాసిటీతోని టైటానియం మెటల్ ఆర్ అలాయ్ అండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఒడిశాలోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ పెంచుకుంటున్నారు కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో ఈ రోజు సెషన్ లో కళ్యాణి స్టీల్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను ఒక కొత్త ఛానల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూత్ లోని యానిమే యొక్క క్రేజ్ బాగా పెరిగింది. సో ఈ యూత్ లో యానిమే క్రేజ్ ఏదైతే పెరుగుతున్నదో దాంతో ఆపర్చునిటీని గ్రాప్ చేసేందుకు గాను వీళ్ళు యానిమే బూత్ అనేటువంటి యానిమే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. దీని యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్ ₹1.80 per day. సో కొత్తగా ఈ ఛానల్ ని లాంచ్ చేయడం ద్వారా యూత్ లో ఈ యానిమే సిరీసెస్ రిలేటెడ్ గా బాగా క్రేజ్ పెరుగుతుంది కదా, ఆ ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో అయితే ఈ ఛానల్ హిందీలోని వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు. ఫ్యూచర్ లో మిగతా లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.